మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు పిల్లలు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ పిల్లలు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ కొంతమంది. ఈ కొంతమంది పిల్లలు ఏమన్నారంటే ద హైయెస్ట్ హ్యాపీనెస్ ఆన్ ఎర్త్ ఇస్ మ్యారేజ్. ఈ భూమి మీద అతి సంతోషకరమైనది ఏదైనా ఉంది అంటే అది మన జీవితంలో కేవలం పెళ్లి అని తెలియపరుస్తున్నారు. మన జీవితంలో అత్యంత సంతోషకరమైన సందర్భం ఏంటంటే పెళ్లి. పిల్లలు ఇక్కడ కూర్చున్న మీరు చాలా మంది పిల్లల ఆకలేస్తే కనుక కాన్సన్ట్రేట్ చేయట్లేదు, కానీ అది ఏ 10-11 గంటలకి మెసేజ్ ఇస్తే చాలా బాగా కాన్సన్ట్రేట్ చేయదు. ఎందుకంటే ఎక్కడ పెళ్లిలో కూర్చున్నా మన పెళ్లి జ్ఞాపకాలు మనసులో మిగులుతూ ఉంటాయి. మనం కూడా మన హస్బెండ్ పక్కన ఎలా కూర్చున్నాము, లేకపోతే హస్బెండ్ వైఫ్ పక్కన ఎలా కూర్చున్నాడు, ఈ పెళ్లి యొక్క ఆలోచనలో మదిలో పిల్లల హృదయంలో మిగులుతూ ఉంటాయి. అందుకే ఈ భూమి మీద అత్యంత సంతోషకరమైన సంఘటన ఏదైనా ఉందంటే అది పెళ్లి అంటున్నారు పిల్లలు. ఇంకొంతమంది పెద్దవాళ్ళు ఏమన్నారంటే పెళ్ళంటే లేక వివాహం అంటే విడదీయరాని బంధం అన్నారు పిల్లలు. వివాహం అంటే విడదీయరాని బంధం అన్నారు పిల్లలు. మంచిది, ఇలా ఎన్ని చెప్పుకున్నా చెప్పుకుంటూ పోవచ్చు. కానీ పిల్లల పెళ్ళి అనేది బైబిల్ ఒక సూత్రం మీద, బైబిల్లో ఒక సూత్రం ఉంది పెళ్లికి పిల్లలు. ఆ సూత్రం ఏంటంటే మంగళ సూత్రం కాదు, ఫార్ములర్. సూత్రం అంటే ఫార్ములర్. ఆ ఫార్ములా ఏంటంటే అరుణాశ్రీకి శ్రీలక్ష్మి గారికి రీసెంట్ గా అరుణాకి పెళ్లి చేసాం. అరుణాశ్రీ అని వచ్చేస్తుంది పిల్లలు. అజయ్ కుమార్ శ్రీలక్ష్మి గారికి నేను చెప్పే ఆ సూత్రం ఏంటంటే పిల్లల ఏ పాస్టర్ గారు ప్రసంగం చెప్పినా ఈ సూత్రం మీద చెప్తారు పిల్లలు. ఏ పాస్టర్ గారు పెళ్లి ప్రసంగం చెప్పినా ఇదే సూత్రం మీద చెప్తారు. ఆ సూత్రం ఏంటంటే ఇంతక ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుకునే పిల్లలు. ఆ సూత్రం ఏంటంటే పురుషుడు తన భార్యను ప్రేమించాలి, స్త్రీ తన భర్తకు లోబడి ఉండాలి పిల్లలు. పురుషుడు తన భార్యను ప్రేమించాలి, స్త్రీ తన భర్తకు లోబడి ఉండాలి. మీకెలా తెలుసండి? ఇంకా మీకు పెళ్ళి అవ్వలేదు కదా అని నన్ను అడగద్దు పిల్లలు. 3 మందిని చూడలేదండి పిల్లల. రైట్ పిల్లల, అలా ఉంటేనే పిల్లల బైబిల్ ఏం చెప్తుందంటే ఆ ఫార్ములా పిల్లల ప్రతి ఒక్కరు జీవితంలో పిల్లల కలిగి ఉంటేనే ఆ జీవితం సంతోషమని పిల్లల దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పిల్లల. మంచిది పిల్లల. ఎందుకు పురుషుడు గౌరవించబడాలి? ఎందుకు పురుషుడు స్త్రీని ప్రేమించాలి? ఎందుకు స్త్రీ పురుషులకు లోబడి ఉండాలి అని మనం కనుక చూసినట్లయితే పిల్లల బైబిల్లోంచి వచనాన్ని చెప్పడానికి ఇది సరైన సమయం కాదు, కానీ జస్ట్ కొన్ని మాటలు తెలిపొచ్చి నేను ముగించేస్తాను. హస్బెండ్ స్పెల్లింగ్ ఏంటండి? అజయ్ కుమార్ గారిని అడుగుదాం. హస్బెండ్ స్పెల్లింగ్ ఏంటి? ఓకే, ఇప్పుడు హస్బెండ్ స్పెల్లింగ్ ఏంటి? హస్బెండ్ స్పెల్లింగ్ వెరీ గుడ్. HUSBAND. హస్బెండ్. హస్బెండ్ అంటే పిల్లరా H means ఫస్ట్ H means head of the family. పురుషుడు కుటుంబానికి నాయకుడు, హెడ్ పిల్లరా. అందుకే శిరస్సు కుటుంబానికి పురుషుడు శిరస్సు. కానీ రోజులు మారాయి, ఇప్పుడు రోజులు మారాయి పిల్లలు. ఎలా బాగున్నావా అని ఆడవాళ్ళు కూడా లేకపోలేదు. ఇక్కడ కాదండి, బయట వాళ్ళు. మీరందరూ మంచోండి పిల్లలు. ఈ పురుషుడు చెప్పాడు కనుక వచ్చారు, లేదా మీరు రారు, అది నాకు తెలుసు పిల్లలు. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ పిల్లలు. హెచ్ మీన్స్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. దేవుడు తనకి ఇచ్చిన ఆధిక్యతను పురుషుడు నిలబెట్టుకుంటూ ఉండాలి. అజయ్ కుమార్ గారు, దేవుడు మీకు ఇచ్చిన ఆధిక్యతను మీ జీవితంలో పురుషుడు శిరస్సుగానే ఉండాలి. ఇప్పుడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగానే ఉండాలి పిల్లలు. భార్యను ప్రేమిస్తూ మీ కుటుంబానికి మీరే అధిపతిగా, లేక పోషించేవాడిగా, లేక దాన్ని సంరక్షించేవాడిగా ఉండాలని మనం చేస్తున్నాం. సెకండ్ వన్ యు పిల్లల. సెకండ్ లెటర్ యు. ఫస్ట్ లెటర్ H, head of the family. సెకండ్ లెటర్ యు పిల్లల. యూనిటీ ఆఫ్ ద టూ ఫ్యామిలీస్. మీ భార్య కుటుంబాన్ని మీ కుటుంబాన్ని ఎప్పుడు కలిపేవారుగానే ఉండాలి కనుక, కానీ కలిసి ప్రేమించేవారుగానే ఉండాలి. కానీ నా అత్తగారి కుటుంబం వేరు, నా కుటుంబం వేరు అని పిల్లల పురుషుడు ఎప్పుడూ అనుకోకూడదు.
ఒకవేళ అనుకుంటే ఆ కుటుంబంలో చాలా సమస్యలు వస్తాయని పిల్లల దేవుని వాక్య రూపీలు కూడా కొన్ని రిఫరెన్సెస్ మీకు చెప్పగలను పిల్లలు. ఎస్పెషలీ HUS మీన్స్ సేవియర్ ఆఫ్ ద ఫ్యామిలీ పిల్లలు, సేవియర్ ఆఫ్ ద ఫ్యామిలీ. పురుషుడు ఖచ్చితంగా కుటుంబాన్ని ఏలేవాడిగా, సంరక్షించేవాడిగా, భార్యకు బొమ్మపెట్టేవాడిగా ఉండాలి. సేవియర్ ఆఫ్ ద ఫ్యామిలీ, రక్షణ కల్పించేవాడిగా ఉండాలి పిల్లలు. ఎప్పుడు పురుషుడు సేవియర్ ఆఫ్ ద ఫ్యామిలీ పిల్లలు. సేవియర్ మీన్స్ దోస్ హూ సేవ్ పిల్లలు. ఎవరైతే కుటుంబాన్ని పిల్లల రక్షించగలడో వాడిని సేవియర్ అంటారు పిల్లలు. యేసుక్రీస్తు గారిని కూడా ఈ భూలోకంలో పాపం రక్షించడానికి వచ్చాడు కనుక ఆయన ఏమన్నారు? సేవియర్ అన్నారు. కుటుంబానికి కూడా పిల్లల పురుషుడు సేవియర్. ఈ రోజు సేవియర్స్ మనం చూస్తే పురుషుల్లో పిల్లల భార్యకు సరైన బొమ్మపెట్టలేకపోతున్నారు, భార్యను ప్రేమించలేకపోతున్నారు, భార్యతో చక్కగా సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే పనికి వెళ్తే వాడు సంపాదించుకునే డబ్బులు ఆడికే సరిపోవట్లేదు. ఎందుకంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు తాగకపోతే ఉండలేకపోతున్నారు. తాగకపోతే అంటే ముందు అనుకోకండి, మంచినీళ్ళు పిల్లలు మీరు అంత వాడితో పొందాలు చేసుకోవద్దు. మంచినీళ్ళు తాగకపోతే ఉండలేకపోతున్నారు, సేవ్ చేయలేకపోతున్నాడు. వచ్చిన వాడి పాకెట్ మరి వాడికే సరిపోవట్లేదు. కాబట్టి నేను అజయ్ చెప్పేది ఏంటంటే, మీరు సంపాదించిన ప్రతి పైసా మీ భార్యకు, మీ పిల్లలకు దాన్ని పెట్టేవారిగా మీరు ఉండాలి పిల్లలు. అలాగే పిల్లలు మనం చూసినట్లయితే HUSB, నెక్స్ట్ లెటర్ B. B మీన్స్ బ్యాంక్ ఆఫ్ ద ఫ్యామిలీ. పురుషుడు ఎలా ఉండాలి? బ్యాంక్ ఆఫ్ ద ఫ్యామిలీ పిల్లలు. పురుషుడు బ్యాంక్ ఆఫ్ ద ఫ్యామిలీ పిల్లలు. అలాగే పిల్లల HUSBA, A means అడ్వైజర్ ఆఫ్ ద ఫ్యామిలీ పిల్లల. ఎప్పుడు సలహాదారుడిగానే ఉండాలి పురుషుడు పిల్లల. సలహా ఇచ్చేవాడుగా, మన కుటుంబం ఎలా చేస్తే మంచిది, ఎలా అయితే బాగుపడుతుంది అని సలహా ఇచ్చేవాడుగానే ఉండాలి పిల్లలు. అలాగే పిల్లల HUSBAN మీన్స్ నియరర్ టు ద ఫ్యామిలీ. ఈ రోజు మనం చూసినట్లయితే ఈ 20th సెంచరీలో పిల్లల పురుషుడు కుటుంబంతో ఎక్కువ టైము స్పెండ్ చేయలేకపోతున్నాడు. పిల్లలతో, భార్యతో, తన కుటుంబంతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాడు. వీలైనంత మట్టుకు కుటుంబానికి నీడగా ఉండడానికి ట్రై చేయాలని దేవుని వాక్యపక్షంగా మీకు మనం చేస్తున్నాను. అలాగే లాస్ట్ లెటర్ D మీన్స్ dearer to the family పిల్లలు. dearer to the both families పిల్లలు. మంచిది హస్బెండ్ అనేవాడు ఈ లక్షణాలు ఖచ్చితంగా కలిగి ఉండాలి పిల్లలు. వైఫ్ నెక్స్ట్ పిల్లల వైఫ్ స్పెల్లింగ్ ఏంటండి? WIFE పిల్లల. 4 లెటర్స్ కదా, చెప్పు చేసుకుందాం పిల్లల. వైఫ్ W means wisdom. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుబడదు. మూఢురాలు తన ఇల్లును తన చేతులతో పిలిపేసుకుంటుంది పిల్లలు. శ్రీలక్ష్మి గారి ముఖం చూస్తూ ఉంటే చాలా జ్ఞానవంతురాలాగే కనబడతా ఉంది. విజ్డమ్ పిల్లల. ఎందుకంటే సెక్యులర్ జ్ఞానాన్ని కంటే, ఈ లోక జ్ఞానం కంటే దేవుని జ్ఞానం సంపాదించడం చాలా కష్టం. దేవుని జ్ఞానం సంపాదించాలంటే రేయి మొదటి జామున లేచి మోకాళ్ళుని నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు, నీ ఫ్యామిలీ కొరకు ప్రార్థించే అమ్మాయిగా మీరు ఉండాలని మీకు మనం చేస్తుంది. జ్ఞానవంతురాలుగా ఉండాలి, ఇల్లు కట్టేవారిగా ఉండాలి, పెరిగి వేసుకునేవారిగా ఉండకూడదని మనం చేస్తుంది. I means industrious మీన్స్ పిల్లల కష్టపడింది జ్ఞానవంతురాలు ఏం చేస్తుందని తెలుసా? కష్టపడింది అన్నందండి అంటారు. ఆ రోజు తన పిల్లల్ని, తన భర్తని అందరిని చూడందే, మంచిగా చక్కబెట్టిందే, తన భోజనము చేయదంట పిల్లలు. కాబట్టి కష్టపడే తత్వం ఉండాలి పిల్లలు. ఇంకా పిల్లల భర్తకు నమ్మకమైన వారిగా ఉండాలి. F means faithful, నమ్మకమైన వారిగా ఉండాలి. ఈ మీన్స్ ఎకానమీ. భర్త సంపాదిస్తే మేము దుబారాగా ఖర్చు చేయకూడదు, కాస్తో కూస్తో దాయాలి పిల్లలు. ప్రతి ఇళ్ళలో అంట పొదుపుగా ఉండాలంట పిల్లలు. ఎందుకంటే దాని ఇన్నర్ మీనింగ్ ఏంటంటే ప్రతి భర్త దుబారాగా ఆడని అర్థం పిల్లలు. అందుకే స్త్రీ ఏం చేయాలంటే ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత తాను దాచే అలవాటు ఉండాలి.
ఉండాలి. వెరీ గుడ్ పిల్లలు. కాబట్టి మీరు ఎవరు వింటారో నాకు తెలుసు. మీలో మహా గట్టిగా 15 మంది వింటున్నారేమో. మీ ఫేషియల్ వీడియో నాకు తెలుసు పిల్లలు. అందుకే నేను ముగించేస్తాను. లాస్టింగ్ పిల్లలు, లాస్టింగ్ చెప్పి నేను ముగించేస్తాను. ఒక పాస్టర్ గారు అంట, ఒక పాస్టర్ గారికి ఇంతకు 3 పిల్లరా పాత్రమన పాఠం, పత్రిక పాఠం, సువార్త పాఠం చదివారు కదా. ఇందాక ఎలా చదివారు? ఒక పాస్టర్ గారికి పిల్లరా పెళ్లి స్టేజ్ మీద వాక్యం చదవమని పిల్లరా వాక్య పట్టణం ఇచ్చారంట. ఆయన పిల్లల సాంకేతికతలో చదువుతూ భార్య దొరికిన వారికి మేలు దొరికిన వాళ్ళు ఉన్నాడు దాంట్లో పిల్లలు. ఆయన ఎక్కువ మంది జనం ఉండడంతో కంగారు పడిపోయి పిల్లరా భార్య దొరికిన వారికి మేకు దొరికిన అని చదివాడంట. మేకులాంటి లేరా? ఉన్నారని బైబిల్ చెప్తుంది పిల్లరా. ఉన్నారని బైబిల్ చెప్తుంది. ఒక ఇద్దరు చెప్తారు పిల్లలు, అంతకంటే ఎక్కువ చెప్తే మీకు కోపం వచ్చేది పిల్లరా. వివేకము లేని మేకు, వివేకము లేని మేకు, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారపు కన్ను లాంటిదంట పిల్లలు. వివేకంగా ఉండాల్సమా? మేకులు లాంటి వాళ్ళు ఇక్కడ లేరు, ఉండరు కూడా. కొంతమంది ఉన్నారంటే పిల్లరా. కాబట్టి ఇంకా బైబిల్ చెప్తుంది, కొంతమంది మంచి మంచి అమ్మాయిలు చెప్తుంది. 3 రాలైన స్త్రీ, గయ్యాడి భార్య, సిగ్గు తెచ్చు స్త్రీ, పోరు కలిగించు స్త్రీ పిల్లరా. అంతకంటే పెద్ద పెద్ద పదాలు కంటే ఇప్పుడు మీరు చీపురు కట్టించుకుని కొట్టినా కొడతారు. అదిగా పిల్లరా, అంతకంటే పెద్ద పదాలకు వెళ్ళొద్దు పిల్లలు. ఇంకా మంచి అమ్మాయిలు కూడా ఉన్నారని బైబిల్ చెప్తుంది పిల్లరా. అదేంటంటే గుణవతి అయిన భార్య. ఏ భార్య? గుణవతి అయిన భార్య పిల్లలు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ పిల్లలు. కాబట్టి మరొకసారి అజయ్ కుమార్కు శ్రీలక్ష్మ గారికి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎల్లప్పుడూ మీ భార్యను చేయాలి. అట్లీస్ట్ దాన్ని చెప్పండి, ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించారా? ప్రేమించారా? మీరు ప్రేమించడం లేదు, మీ హార్ట్ చూస్తే అర్థమైపోతుంది పిల్లలు. ఆ రోజు ఆరామ్ గారు పాట పాడాడు ఓపెన్గా, నా ఎముకలలో ఎముక. ఈ లోపల మాట్లాడాడు అంతే. ఆయనకి తేడా ఏంటంటే ఆయన బయట పాడాడు, ఈ లోపల పాడుకుంటున్నాడు. అదే తేడా పిల్లలు. ప్రేమిస్తే అమ్మా శ్రీలక్ష్మి గారు, మీ హస్బెండ్ని గౌరవిస్తారా? వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని బాగా గౌరవిస్తారు. వెరీ గుడ్ అన్నయ్య, నీకు ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదో తర్వాత చెప్తారు కానీ. వెరీ గుడ్. మిమ్మల్ని దేవుడు అట్టి విధంగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కొద్ది మాట ముగిస్తున్నాను. దేవుడి తప్పును దీవించి ఆశీర్వదించును గాక. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ఒకసారి వివాహానికి దేశం చేసిన రెవరెండ్ దొరబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా అప్పుడు ఆర్కెస్ట్రా వారు ఒక గీతాన్ని ఆలపించవలసిందిగా